హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఇవాల్టి క్లాస్లో బీట్రిప్లీ సబ్జెక్ట్లోని యూనిట్ 1 అయిన డీసీ సర్క్యూట్స్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుందాము. అయితే ఇవి చెప్పుకునే ముందు మనకి అసలు ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటో తెలియాలి. ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది an electric circuit is a closed path or loop in which an electric current flows from power source through components and back to the source. ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఒక క్లోజ్డ్ పాత్ అన్నమాట. క్లోజ్డ్ పాత్ అయినా అనొచ్చు, ఒక లూప్ అయినా అనొచ్చు. క్లోజ్డ్ పాత్ దాంట్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పవర్ సోర్స్ నుంచి ఫ్లో అయ్యి కాంపోనెంట్స్కి ఫ్లో అయ్యి మళ్ళా పవర్ సోర్స్కే రిటర్న్ అయ్యే ఒక క్లోజ్డ్ పాత్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఏమై ఉండొచ్చు అంటే మనం ఇంట్లో యూస్ చేసే డైలీ లైఫ్లో యూస్ చేసే లైట్ అయి ఉండొచ్చు, ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఒక లోడు మోటార్ కానీ రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ ఏదైనా ఎలిమెంట్స్ని మనం కాంపోనెంట్స్గా తీసుకోవచ్చు. మరి పవర్ సోర్స్ అంటే ఏంటి అంటే బ్యాటరీ అయినా కావచ్చు, ఒక జనరేటర్ అయినా కావచ్చు. ఇట్లాగా ఒక బ్యాటరీ ఉండాలి, కొన్ని కాంపోనెంట్స్ని ఒక క్లోజ్డ్ పాత్లో కనెక్ట్ చేసి ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి మనము 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ సప్లై ఎనర్జీ టు ద సర్క్యూట్. ఒక సర్క్యూట్ ఉంటుంది, దానికి ఎనర్జీని సప్లై చేసే ఎలిమెంట్స్ అన్నిటినీ ఏమంటామంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ని మళ్ళా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి వోల్టేజ్ సోర్సు, ఒకటి కరెంట్ సోర్సు. సో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటమ్మా, దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ సప్లై ఎనర్జీని సప్లై చేస్తుంది. దేనికి సప్లై చేస్తుంది, సర్క్యూట్ మొత్తానికి సప్లై చేస్తుంది అనమాట. అలా ఎనర్జీని సప్లై చేసే ఎలిమెంట్స్ అన్నిటినీ ఏమంటామంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇవి 2 టైప్స్, వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్ ఒకటి. మరి వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూద్దాం. వోల్టేజ్ సోర్స్ మీన్స్ ఎ వోల్టేజ్ సోర్స్ సప్లైస్ ఎ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ సప్లైడ్ బై ద సోర్స్. అంటే ఏదైనా సోర్స్ ఉంది అంటే ఆ సోర్సు వోల్టేజ్ని సప్లై చేస్తుంది, కరెంట్ని సప్లై చేస్తూ ఉంటుంది. చెప్పుకున్నాం కదా, సోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బ్యాటరీ కావచ్చు, ఒక జనరేటర్ కావచ్చు. ఇవేం చేస్తూ ఉంటాయంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఆ ఎలక్ట్రిసిటీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్, కరెంటు చెప్తాం. అంటే ఒక సోర్స్ ఉంది అంటే అది వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది, కరెంట్ని జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ అయ్యే ఈ వోల్టేజ్ కానీ కాన్స్టెంట్గా సప్లై అవుతూ ఉంటే దాన్ని వోల్టేజ్ సోర్స్ అంటాం. సో ఏ వోల్టేజ్ సోర్స్ సప్లైస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ సప్లైడ్ బై ద సోర్స్. అంటే వోల్టేజ్ సప్లై చేస్తుంది, కరెంట్ని సప్లై చేస్తుంది. వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దాంతో సంబంధం లేకుండా వోల్టేజ్ని మాత్రం అది కాన్స్టెంట్గా సప్లై చేస్తూ ఉంటే దాన్ని వోల్టేజ్ సోర్స్ అంటాం. వోల్టేజ్ సోర్స్ని సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక చిన్న సర్కిల్ వేసేసి అందులో ఒక పాజిటివ్ సైన్, ఒకటి నెగిటివ్ సైన్ కానీ ప్లేస్ చేస్తున్నాము అంటే అది వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్. ఈ వోల్టేజ్ సోర్స్ని ఈ విధంగా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఒక పెద్ద టెర్మినల్ని, ఒకటి చిన్న టెర్మినల్ని డ్రా చేసినా ఇది కూడా వోల్టేజ్ సోర్స్ కానీ తీసుకోవాలి. ఈ వోల్టేజ్ సోర్స్ని ఈ విధంగా కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇట్లా ఉంటే దీన్ని పెద్ద టెర్మినల్ని ఎప్పుడు కూడా పాజిటివ్ సైన్గా తీసుకోండి, చిన్న టెర్మినల్ని నెగిటివ్ సైన్గా తీసుకోండి. ఇక్కడ ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఇదేంటి అంటే వోల్టేజ్ సోర్స్ యొక్క సింబాలిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. అయితే మనకి ఇవన్నీ ఏంటి అంటే ఈ 3 సోర్సెస్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్. ఐడియల్గా ఇలా ఉండాలి అని డిజైన్ చేస్తాము, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి స్లైట్గా వేరియేషన్స్ ఉంటాయమ్మా. ఇవేంటి అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్. మరి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఏంటి అంటే సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఒక ఎక్విప్మెంట్ని డిజైన్ చేసిన తర్వాత దాంట్లో అన్ని వైండింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికి కలిపి కొంత రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాము. మరి ఒక వోల్టేజ్ సోర్స్కి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటారు. ఇక్కడ వరకు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కదా, ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఈ విధంగానే రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే
ఈ విధంగానే రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ ఇలా అయినా ఉంటుంది. లేదంటే ఒక పెద్ద టెర్మినల్, ఒకటి చిన్న టెర్మినల్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా! అలాగైనా తీసుకోవచ్చు. ఇవి 2 ఏంటి అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఏంటి దీనికి డిఫరెన్సు? ఐడియల్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమీ ఉండదు. అంటే ఇలా ఉండాలని డిజైన్ చేస్తాము. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి మనం ఐడియల్ కండిషన్స్ అనేటివి ఉండవు గదా! ప్రాక్టికల్ కేస్‌లో ప్రతి సోర్స్‌కి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. వోల్టేజ్ సోర్స్‌కైతే ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్‌ని మనం సీరీస్‌లో కనెక్ట్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఆర్ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ఎస్. ఇవి 2 ఏంటి అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క సింబల్. డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సీరీస్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టు. అది ఇక్కడ రాసామా. బట్ ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ హ్యావ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్‌కి సిరీస్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. షోన్ ఇన్ దిస్ ఫైల్. డ్యూ టు దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది అంటే అది కూడా కొంత వోల్టేజ్‌ని అది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ద వోల్టేజ్ అట్ ది అవుట్‌పుట్ టెర్మినల్స్ రెడ్యూసెస్ స్లైట్‌లీ. దీనివల్ల ఏంటి అంటే సోర్స్ దగ్గర వోల్టేజ్ అయితే జనరేట్ అవుతుంది. అది లోడ్‌కి వచ్చేసరికి ఆ వోల్టేజ్ స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ డిక్రీజ్ అయిన వోల్టేజ్‌ని ఎవరు తీసుకుంటారు అంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకొని రిమైనింగ్ వోల్టేజ్‌ని మాత్రమే అవుట్‌పుట్ టెర్మినల్స్‌కి పంపిస్తుంది కాబట్టి వోల్టేజ్‌లో నో లోడ్ వోల్టేజ్ నుంచి ఫుల్ లోడ్ వోల్టేజ్‌కి స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. యాక్చువల్‌గా వోల్టేజ్ ఇలా ఉండాలి మా కర్వ్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్‌కైతే వోల్టేజ్ ఏమీ డిక్రీజ్ కాదు. సోర్స్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ జనరేట్ అవుతుందో మొత్తం లోడ్‌కి సప్లై అయిపోతుంది. కానీ ప్రాక్టికల్‌కి వచ్చేసరికి మనకి వోల్టేజ్ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇవేంటి అంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ కాబట్టి వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటుంది. మీకు ఒక హింట్ లాగా ఏంటి అంటే ఏదైతే కాన్స్టెంట్ పారామీటర్ ఉంటుందో అది వై మీద తీసుకోండి, వై యాక్సిస్ మీద తీసుకోండి. వేరియబుల్ పారామీటర్‌ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కదా, వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి వోల్టేజ్‌ని మనం వై యాక్సిస్ మీద తీసుకోవాలి, కరెంట్‌ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని మరి వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే అది ఒక స్ట్రైట్ లైన్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఈ లైన్ వచ్చి థిక్ లైన్ వచ్చి ఐడియల్ క్యారెక్టరిస్టిక్ అయితే ఈ డాటెడ్ లైన్ వచ్చి ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది. ఎందుకంటే వోల్టేజ్ ఇక్కడ నో లోడ్ కండిషన్‌లోకి వచ్చేసరికి ఇంత ఉంటుంది. మరి లోడ్ అప్లై చేసే కొద్దీ ఏంటి అంటే ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కొంత వోల్టేజ్‌ని రిసీవ్ చేసుకుంటది కాబట్టి లోడ్‌కి వచ్చేసరికి వోల్టేజ్ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. ఇంత ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసరికి చూడు ఇంతే కదా అవుతుంది. ఇంత వాల్యూకి రెడ్యూస్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అనేది ఒక యాక్టివ్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి? నెక్స్ట్ యాక్టివ్ ఎలిమెంట్ కరెంట్ సోర్స్. ఇది కరెంట్ సోర్స్. మనకి యాక్టివ్ ఎలిమెంట్స్ 2 టైప్స్ కదా, ఒకటి వోల్టేజ్ సోర్స్, ఒకటి కరెంట్ సోర్స్. మరి కరెంట్ సోర్స్‌కి ఏంటి డెఫినిషన్ అంటే ఏ కరెంట్ సోర్స్ సప్లైస్ ఏ కాన్స్టెంట్ కరెంట్. ఇది కరెంట్ సోర్స్ కదా, నేమ్‌లోనే ఉంది కరెంట్ అనేది. ఈ కరెంట్ అనేది కాన్స్టెంట్‌గా సప్లై చేస్తది అన్నట్టు. ఏ కరెంట్ సోర్స్ సప్లైస్ ఏ కాన్స్టెంట్ కరెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వోల్టేజ్ సప్లైడ్ బై ద సోర్స్. మరి ఆల్రెడీ చెప్పాను కదా, సోర్స్ అని ఉంది అంటే అది వోల్టేజ్ కరెంటు రెండింటిని సప్లై చేస్తూ ఉంటుంది. ఆ సప్లై చేసే పారామీటర్స్లో కరెంట్ని కాన్స్టెంట్గా సప్లై చేస్తూ ఉంటే దాన్ని కరెంట్ సోర్స్ అంటాము. ఇప్పుడు కరెంట్ సోర్స్ కాబట్టి సోర్స్ సప్లై చేసే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ కాన్స్టెంట్. మరి దేంతో సంబంధం లేదు, ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వోల్టేజ్ సప్లైడ్ బై ద సోర్స్. సో అట్లాగా సప్లై చేస్తుంటే దాన్ని కరెంట్ సోర్స్ అంటాము. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అన్ యారో ఇన్సైడ్ ఏ సర్కిల్. మరి కరెంట్ సోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక చిన్న సర్కిల్ వేసేసి అందులో ఒక యారో రిప్రజెంట్ చేస్తాం. ఈ యారో అనేది కరెంట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ యారోని మనం అప్వర్డ్ అయినా డ్రా చేయొచ్చు, డౌన్వర్డ్ అయినా డ్రా చేయొచ్చు. అప్వర్డ్ డ్రా చేస్తే కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు, డౌన్వర్డ్ డ్రా చేస్తే కరెంటు డౌన్ సైడ్ వెళ్తున్నట్టు. ఇది కరెంట్ సోర్స్ సింబల్. ఎక్కడైనా ఒక సర్కిల్ వేసి ఇన్సైడ్ ఒక యారో ఉంది అంటే అది మనం
కరెంట్ సోర్స్‌గా తీసుకోవాలి. ఆ కరెంట్ సోర్స్ వాల్యూ ఎంత అంటే ఐఎస్ అనే కరెంట్‌ని అది సప్లై చేస్తా ఉంటది. కానీ ఇది ఏంటి అంటే ఐడియల్ కరెంట్ సోర్స్ సింబల్ మా. మరి ప్రాక్టికల్‌కొచ్చేసరికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుండ్లా. ఎందుకంటే ఆ ఎక్విప్‌మెంట్‌ని డిజైన్ చేసినప్పుడు లోపల ఇంటర్నల్ పార్ట్స్ వల్ల సమ్ కండక్టింగ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల ఏంటి అంటే కొంత రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాము. ఆర్ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఒక ఐ కరెంట్ సోర్స్‌కి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్‌ని మనం ప్యారలల్‌లో కనెక్ట్ చేయాలి. ఇక్కడి వరకు ఐడియల్ కరెంట్ సోర్స్ కదా! ఈ ఐడియల్ కరెంట్ సోర్స్‌కి ప్యారలల్ అంటే ఈ విధంగా కనెక్షన్ అనేది ఇలా చేస్తామన్నట్టు. ఇందాక వోల్టేజ్ సోర్స్‌కి ఇక్కడ డ్రా చేసాం కదా! అది సీరీస్‌లో కనెక్ట్ అయినట్టు. ఇలాగా డ్రా చేస్తే ఇది ప్యారలల్‌లో కనెక్ట్ అయినట్టు. ఒక ఐడియల్ హ్మ్. సారీ. ఒక కరెంట్ సోర్స్‌కి ఇంటర్నల్ రెసిస్టెన్స్‌ని ప్యారలల్‌లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడి వరకు ఐడియల్ కరెంట్ సోర్సా దానికి ప్యారలల్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుందన్నట్టు. ఇదేంటిది? ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది మా సర్క్యూటు సింబల్. ఐడియల్ కరెంట్ సోర్స్ అయితే ఇలా ఉంటుంది. ప్రాక్టికల్‌కొచ్చేసరికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఐడియల్ కరెంట్ సోర్స్‌లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఉండదు అంటే దీని వాల్యూ ఎంత అంటే ఇన్‌ఫైనైట్ ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఒక ఐడియల్ కరెంట్ సోర్స్‌కి ఇన్‌ఫైనైట్ ఉంటుంది. సో, అందువల్ల ఏంటి అంటే అది ఓపెన్ సర్క్యూట్‌గా యాక్ట్ అయ్యి ఇక్కడ మనం ఆర్ఎస్‌ని రిమూవ్ చేసినట్టు డ్రా చేస్తాము. ఇది డిఫరెన్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ అయితే ఇలా డ్రా చేయాలి. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అయితే ఇలా డ్రా చేయాలి. ఈ పాయింట్ ఏంటి అంటే ఒక ప్రాక్టికల్ కరెంట్ సోర్స్‌కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్‌ని ప్యారలల్‌లో కనెక్ట్ చేసుంటాము. ఐడియల్ కరెంట్ సోర్స్‌కి అనే పాయింట్ ఇక్కడ నోట్ చేశాము. అది సింబల్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఏంటిది? కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ కాబట్టి దేన్ని కాన్స్టెంట్‌గా సప్లై చేస్తా ఉంటది? కరెంట్‌ని కాన్స్టెంట్‌గా సప్లై చేస్తూ ఉంటుంది. వోల్టేజ్ అనేది వేరియబుల్‌గా ఉంటుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా సంబంధం లేకుండా కరెంట్ గాని కాన్స్టెంట్‌గా ఉంటే దాన్ని కరెంట్ సోర్స్‌గా తీసుకోవాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కరెంట్ సోర్స్‌కి. అట్లాగే ఇంకా మనం గ్రాఫ్ కూడా డ్రా చేయాలి మా. వీఐ క్యారెక్టరిస్టిక్స్ అంటాము. అంటే కరెంట్ సోర్సు వోల్టేజ్‌ని, కరెంట్‌ని రెండిటిని సప్లై చేస్తది కదా! ఆ గ్రాఫ్ వాటి యొక్క వేరియేషన్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఒక గ్రాఫ్‌లో డ్రా చేస్తామన్నమాట. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్నందువల్ల ఈ కరెంట్ సోర్స్ ఏం చేస్తది అంటే అది సప్లై చేసే కరెంట్ వాల్యూ నో లోడ్ నుంచి ఫుల్ లోడ్‌కొచ్చేసరికి స్లైట్‌గా డిక్రీజ్ అవుతది. సో, దీస్ ఆర్ ది ఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కరెంట్ సోర్స్. థిక్ లైన్ వచ్చి ఐడియల్ అంటే యాక్చువల్‌గా కరెంట్ కాన్స్టెంట్‌గా ఉండాలి. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది గదా! అది కూడా కొంత కరెంట్‌ని రిసీవ్ చేసుకుంటది కాబట్టి కరెంట్ వాల్యూ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ యొక్క వీఐ గ్రాఫ్ అనేది ఈ డాటెడ్ లైన్‌తో రిప్రజెంట్ చేసుంటాం. యాక్చువల్‌గా ఇంత అది కరెంట్ సోర్సు జనరేట్ చేస్తది కరెంట్‌ని. ఐడియల్‌కైతే కాన్స్టెంట్‌గా మెయింటైన్ అవుతుంది. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. ఆ వేరియేషన్‌ని మనం ఈ గ్రాఫ్‌లో క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి 2 ఏంటి ఇప్పటి వరకు చెప్పుకున్నటివి? ఇవి 2 యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నమాట. యాక్టివ్ ఎలిమెంట్స్ మనకి 2 టైప్స్. ఏమేంటివవి? వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్ ఒకటి. వోల్టేజ్ సోర్స్ ఏం చేస్తది? వోల్టేజ్‌ని కాన్స్టెంట్‌గా సప్లై చేస్తూ ఉంటుంది. కరెంట్ సోర్స్ ఏం చేస్తది? కరెంట్‌ని కాన్స్టెంట్‌గా సప్లై చేస్తూ ఉంటుంది. సో, ఏమి ఇంపార్టెంట్ ఈ 2 టాపిక్స్‌లో అంటే మనకి సింబల్ ఇంపార్టెంటు. తర్వాత ఇంటర్నల్ రెసిస్టెన్స్‌తో ఒక సింబల్ డ్రా చేస్తాం గదా! ఐడియల్ సోర్స్‌కి ప్రాక్టికల్ సోర్స్‌కి డిఫరెన్సు. ఆ తర్వాత వీఐ గ్రాఫ్ ఇంపార్టెంట్ మా. వీఐ క్యారెక్టరిస్టిక్స్ అంటాము. ఇవి ఇంపార్టెంట్‌గా డ్రా చేయాలి. ఈ టాపిక్ అడిగితే. నెక్స్ట్